ఈ తరం అనేక మార్పులు చూసాం. అంతకుముందు తరాలు మార్పులు ఏంటయ్యాయి అంటే కుటుంబ జీవితాల్లో. కానీ ప్రపంచపు గమనంలో మార్పులు చూడలేదు. మా నాన్న చూడలేదు, మా తాత చూడలేదు, మా ముత్తాత చూడలేదు. మన దగ్గర ఉన్నటువంటి అణాలు, కానీలు పోయి పైసలొచ్చినాయి, రూపాయలొచ్చినాయి ఇట్లాంటివి చూశారు. కానీ అంతర్జాతీయ పరిణామాల్లో ఇంత శరవేగపు మార్పు ఇప్పుడే చూస్తున్నాం. ఫోన్ అంటే వామ్మో అనుకున్న రోజు నుంచి ఫోన్లు ఇవాళ సరదాగా వాడుకునే రోజు. ఫోన్లు కాస్త చివరికి కెమెరాలుగా మారిన రోజులు. ఒకప్పుడు ఫోటో తీసుకోవడం అనేది గొప్ప. ఇప్పుడు ఫోటో తీసుకోవడం అనేది కామన్. ఒకప్పుడు వీడియో తీయడం గొప్ప. ఇవాళ వీడియో అనేది కామన్. ఇట్లాగా మన ఆలోచన వ్యక్తిగత జీవితం ఇక్కడ కాదు ప్రపంచం అంతా మారిపోయింది. ఇలాగా వ్యక్తిగత జీవితంలో సుఖాలు మరిగి అద్భుతం వైపుకి వెళ్తున్నాం అనుకుంటే ఒక్కసారిగా ఈ సుఖాల కారణంగా బద్ధకాలు పెరిగినాయి. ఈ బద్ధకాల కారణంగా రోగాలు వస్తున్నాయి. వీటన్నిటి మధ్యన అంతర్జాతీయంగా రాజకీయ పార్టీలు లేదా ప్రభుత్వాల మీద ఒత్తిడి పెరుగుతుంది. ఎందుకని ఈ జీవితం ఇంతకంటే మెరుగు కోరుకుంటా ఉంటుంటారు. దానికి అనుగుణంగా చేయాలంటే అంతకు తగిన వనరులు ఉండాలి. ఎక్కడి నుంచి వస్తాయి? ఇది తగ్గిపోతుంది. దీంతో ఉద్రిక్తతలు సృష్టించుకుని, వివాదాలు సృష్టించుకుని ఏదో ఒక డైవర్షనల్ టాక్టిక్స్ చేయడం అన్నట్టు ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఎవరి కోసం? ఎవరికి ప్రయోజనం? రష్యా నష్టపోయింది, ఉక్రెయిన్ నష్టపోయింది, ప్రపంచం అంతా నష్టపోయింది. ఆయిల్ పోతా లేకపోతే మిగతాది పోతా. అట్లాగే ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ఎవరికి నష్టం, ఎవరికి లాభం? ప్రపంచం అంతా నష్టపోయింది. వాళ్ళలో ఎవరు లాభపడ్డాడు? వాళ్ళు నష్టపోయారు, వీళ్ళు నష్టపోయారు. తద్వారా నష్టాలని ప్రజల మీద రుద్దుతా ప్రజలందరూ ఆ విధంగా ఆలోచించే వైపు తీసుకుపోతా ప్రపంచపు గతి మారుతోంది. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి దశ.